అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఎక్కడికంటే సంఖ్యల ప్రపంచంలోకి. అవును, మనం వాడే ఈ నంబర్స్ వెనుక ఉన్న కథ ఏంటి, అవి ఎలా పుట్టాయి, బేసిక్స్ నుంచి మొదలుపెట్టి ఈ నంబర్ సిస్టమ్ అనే పెద్ద విశ్వాన్ని ఎలా నిర్మించారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? సరే, మొదటగా ఒక సింపుల్ ప్రశ్న. అసలు ఎన్ని రకాల నంబర్సున్నాయి? 1, 2, 10 అంతేనా? కానే కాదు. సమాధానం మనం ఊహించిన దానికంటే చాలా పెద్దది, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, మన ప్రయాణంలో మొదటి స్టాప్ సంఖ్యలకి మూలం. అంటే మన సంఖ్యా వ్యవస్థకు పునాదిరాళ్లు లాంటివి. లెక్కించటం దగ్గర్నుంచి మొదలుపెట్టి 0 ఎలా వచ్చింది, ఆ తర్వాత నెగటివ్ నంబర్స్ అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకుందాం. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే సహజ సంఖ్యలతో. వీటినే మనం న్యాచురల్ నంబర్స్ అంటాం. పేరులోనే ఉంది కదా, చాలా సహజంగా వచ్చేవి. చిన్నప్పుడు మనందరం వేళ్ల మీద లెక్కపెట్టడం నేర్చుకున్నాం గదా, 1, 2, 3. అవే ఈ కౌంటింగ్ నంబర్స్ లేదా సహజ సంఖ్యలు. ఉదాహరణకు 1, 2, 3, 4 అలా వెళ్తూనే ఉంటాయి. ఎక్కడి వరకు? అనంతం వరకు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అన్నింటికన్నా చిన్న సహజ సంఖ్య ఏది అంటే 1 అని చెప్పొచ్చు. మరి అన్నింటికన్నా పెద్దది? అలాంటిది ఏదీ లేదు. ఎందుకంటే అవి అలా వెళ్తూనే ఉంటాయి. సరే, లెక్కించడానికి నంబర్స్ ఉన్నాయి. కానీ అసలు ఏమీ లేదు అని చెప్పడానికి ఏ నంబర్ వాడాలి? అక్కడే మన హీరో 0 ఎంట్రీ ఇస్తుంది. ఈ సహజ సంఖ్యల గ్రూప్కి 0ని కూడా కలిపితే మనకొక కొత్త సెట్ వస్తుంది. దాన్నే పూర్ణాంకాలు లేదా హోల్ నంబర్స్ అంటాం. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. మనం ఎవరికైనా అప్పిస్తే లేదా ఉష్ణోగ్రత 0 కన్నా తక్కువకి పడిపోతే దాన్ని ఎలా చూపించాలి? దానికోసమే నెగటివ్ నంబర్స్ వచ్చాయి. సో ఈ హోల్ నంబర్స్కి అంటే 0, 1, 2, 3 వీటికి నెగటివ్ నంబర్స్ని కూడా కలిపితే మనం పూర్ణ సంఖ్యలు లేదా ఇంటిజర్స్ అనే మరో పెద్ద ప్రపంచంలోకి అడుగుపెడతాం. ఒక్కసారి ఊహించుకోండి, మన నంబర్ లైన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మధ్యలో 0, ఒకవైపు 1, 2, 3 అంటూ పాజిటివ్గా అనంతం వరకు, మరోవైపు -1, -2, -3 అంటూ నెగిటివ్గా అనంతం వరకు, రెండూ వైపులా విస్తరించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన నంబర్ లైన్ మీద 0, 1, -1, 2, -2 ఇలాంటి నంబర్సున్నాయి. కానీ 1కి 2కి మధ్యలో ఏమీ లేదా? చాలా గ్యాప్ ఉంది కదా. ఆ గ్యాప్లను ఎలా ఫిల్ చేయాలి? దానికోసమే మనమిప్పుడు భిన్నాల ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఆ ఖాళీలను నింపే నంబర్స్నే అకరణీయ సంఖ్యలు లేదా రేషనల్ నంబర్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఫ్రాక్షన్స్ అన్నమాట. అంటే p/q రూపంలో రాయగలిగే ఏ నంబర్ అయినా సరే. ఉదాహరణకు 1/2, 3/4 లేదా -π/2 ఇలాంటివన్నీ. ఆహా, ఇప్పుడు మన నంబర్ లైన్ మీద పూర్ణ సంఖ్యలున్నాయి. వాటి మధ్య గ్యాప్స్ని ఫిల్ చేయడానికి భిన్నాలు కూడా ఉన్నాయి. అద్భుతం! ఇక మన నంబర్ టూల్ కిట్ కంప్లీట్ అయినట్టేనా? నంబర్ లైన్ మొత్తం నిండిపోయిందా? ఏమంటారు? సమాధానం లేదు. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ ఉంది. ఎందుకంటే గణితవేత్తలు కొన్ని విచిత్రమైన సంఖ్యలను కనుక్కున్నారు. వాటిని ఫ్రాక్షన్స్గా రాయడం అసాధ్యం. ఇది ప్రాచీన గ్రీకులకి ఒక పెద్ద షాక్. ఎందుకంటే వాళ్ల ప్రకారం ప్రపంచంలో ప్రతీదీ రేషియోలో ఫ్రాక్షన్స్తోనే నడుస్తుంది. కాని ఈ కొత్త నంబర్స్ వాళ్ల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఈ కథ ఎలా బయటపడిందంటే ప్రాచీన గ్రీకులు ఒక స్క్వేర్ తీసుకున్నారు. దాని ప్రతి సైడ్ పొడవు 1 యూనిట్ అనుకున్నారు. దాని డయాగ్నల్ అంటే కర్ణం పొడవును లెక్కించడానికి ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా ఆ పొడవును ఒక సింపుల్ ఫ్రాక్షన్గా వాళ్లు రాయలేకపోయారు. వాళ్ల గణిత ప్రపంచానికి ఇది ఒక పెద్ద సవాల్ విసిరింది. ఆ విచిత్రమైన విలువే స్క్వేర్ రూట్ ఆఫ్ 2. దాన్ని డెసిమల్స్లో రాస్తే 1.14242135 ఇలా వెళ్తూనే ఉంటుంది. ఎక్కడా ఆగదు. ఏ నంబర్ రిపీట్ అవ్వదు. ఇదొక కొత్త రకం సంఖ్య అని వాళ్లకర్థమైంది. అలా ఫ్రాక్షన్ రూపంలో రాయలేని ఈ నంబర్స్కే కరణీయ సంఖ్యలు లేదా ఇర్రాషనల్ నంబర్స్ అని పేరు పెట్టారు. వీటి స్పెషాలిటీ ఏంటంటే వీటి డెసిమల్ రూపం ఎప్పటికీ ఆగదు, ఎప్పటికీ రిపీట్ అవ్వదు. పై కూడా ఇలాంటిదే. సో ఇప్పుడు మనకు 2 పెద్ద టీమ్స్ ఉన్నాయి, రేషనల్స్, ఇర్రాషనల్స్. తేడా చాలా సింపుల్.
రేషనల్ నంబర్ని డెసిమల్గా రాస్తే అది ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది లేదా ఒకే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. కాని ఇర్రేషనల్ నంబర్స్ అలా కాదు. అవి నాన్ స్టాప్, నాన్ రిపీటింగ్, ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. సరే, ఇప్పుడు మన దగ్గర న్యాచురల్, హోల్, ఇంటిజర్స్, రేషనల్స్ ఇంకా ఇర్రేషనల్స్ ఇన్ని రకాల నంబర్స్ ఉన్నాయి కదా. వీటన్నింటినీ కలిపి ఒక పెద్ద పిక్చర్ చూద్దాం. ఈ రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ ఈ రెండు టీమ్స్ని కలిపితే వచ్చేదే వాస్తవ సంఖ్యలు లేదా రియల్ నంబర్స్. ఇప్పుడు మన నంబర్ లైన్ మీద ఒక్క చిన్న గ్యాప్ కూడా లేదు. అది కంప్లీట్గా నిండిపోయింది. ఆ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఒక రియల్ నంబర్ అన్నమాట. వీటన్నింటి మధ్య సంబంధం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ వెన్ డయాగ్రామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చూస్తే ఏ నంబర్ సెట్ దేనిలో భాగమో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇది అచ్చం రష్యన్ డాల్స్ లాంటిది, ఒకదానిలో ఒకటి. చూడండి, అన్నింటికన్నా లోపద చిన్నది సహజ సంఖ్యలు, దానికి 0 కలిపితే వచ్చే పూర్ణాంకాలు అనే డాల్ దాన్ని కవర్ చేస్తుంది. ఈ రెండింటినీ పూర్ణ సంఖ్యలు అనే మరో పెద్ద డాల్ కవర్ చేస్తోంది. ఈ పూర్ణ సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలు అనే డాల్ లోపల ఉంటాయి. ఇక ఈ అకరణీయ సంఖ్యలు, వాటికి సంబంధం లేని కరణీయ సంఖ్యలు, ఈ రెండు కలిసి వాస్తవ సంఖ్యలు అనే అతి పెద్ద విశ్వాన్నేర్పరిస్తాయి. అద్భుతం! మన సంఖ్యా విశ్వాన్ని నిర్మించేశాం. కానీ ఏ ప్రపంచానికైనా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. అలాగే ఈ నంబర్ సిస్టమ్ని నడిపించే 2 చాలా పవర్ఫుల్ సిద్ధాంతాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. పేరు కొంచెం పెద్దగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఇదేం చెబుతుందంటే, ప్రతి కాంపోజిట్ నంబర్కి ఒక యునీక్ ప్రైమ్ నంబర్ DNA ఉంటుందని. అంటే దాన్ని ప్రైమ్ నంబర్స్ ప్రోడక్ట్గా ఒకే ఒక పద్ధతిలో రాయగలం. ఇది ఊరికే ఒక మ్యాథ్ రూల్ కాదు. మనం వాడే ఆన్లైన్ బ్యాంకింగ్, పాస్వర్డ్స్ ఇలాంటి క్రిప్టోగ్రఫీ మొత్తానికి ఇదే పునాది. ఒక ఉదాహరణ చూద్దాం. 140 అనే నంబర్ని తీసుకుందాం. దీని ప్రైమ్ DNA ఏంటో కనుక్కుందామా? సరే, 140ని 2తో డివైడ్ చేస్తే 70 వస్తుంది. మళ్ళీ 70ని 2తో చేస్తే 35. ఇప్పుడు 35ని 5తో చేయొచ్చు, అప్పుడు 7 వస్తుంది. 7 కూడా ఒక ప్రైమ్ నంబరే. సో 140 యొక్క యునీక్ DNA ఏంటన్నమాట? 2 స్క్వేర్డ్ ఇంటూ 5 ఇంటూ 7. సింపుల్. ఇక రెండో రూల్, యూక్లిడ్స్ అల్గోరిథం. ఇది చాలా పాతది, కొన్ని వేల సంవత్సరాల క్రితం కనిపెట్టింది. కానీ ఇప్పటికీ చాలా పవర్ఫుల్. 2 నంబర్స్ తీసుకుని వాటి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే GCDని కనుక్కోవడానికి ఇదొక్క సూపర్ ఎఫిషియెంట్ పద్ధతి. ఎంత ఎఫిషియెంట్ అంటే ఇప్పటికీ కంప్యూటర్ ప్రోగ్రామ్స్లో దీన్ని వాడుతున్నారు. ఇది ఎలా పనిచేస్తుందో 225, 135 నంబర్స్తో చూద్దాం. చాలా సింపుల్. పెద్ద నంబర్ని చిన్న నంబర్తో డివైడ్ చెయ్యాలి. అంటే 225ని 135తో డివైడ్ చేస్తే రిమైండర్ 90 వస్తుంది. ఇప్పుడు 135ని ఈ రిమైండర్ 90తో డివైడ్ చెయ్యాలి. చేస్తే రిమైండర్ 45 వస్తుంది. మళ్ళీ అదే ప్రాసెస్. 90ని 45తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అప్పుడు ఆపేయాలి. ఆ 0కి ముందు వచ్చిన రిమైండరే మన GCD. సో ఇక్కడ GCD 45 అన్నమాట. సో చూశారు కదా, మనం సింపుల్గా లెక్కపెట్టే నంబర్స్తో మొదలుపెట్టి 0, నెగటివ్ నంబర్స్, ఫ్రాక్షన్స్, చివరికి ఫ్రాక్షన్గా రాయలేని ఇర్రేషనల్ నంబర్స్ని కూడా కలుపుకొని వాస్తవ సంఖ్యలు అనే ఒక సంపూర్ణ విశ్వాన్ని నిర్మించాం. ఇప్పుడు మన నంబర్ లైన్ కంప్లీట్గా నిండిపోయింది. ప్రతి పాయింట్కి ఒక అడ్రస్ ఉంది. కానీ కథ ఇక్కడితో అయిపోయిందనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మనం గీసిన ఈ లైన్కు బయట కూడా ఏమైనా నంబర్స్ ఉండొచ్చా? ఈ లైన్ దాటి మరో డైమెన్షన్లో సంఖ్యలుంటే ఆ కథేంటో మరోసారి చూద్దాం.